నార్మల్గా సీమెన్లో అంటే మనం ఒక సీమెన్ అనాలిసిస్ శాంపుల్ని మనం స్పెర్మ్ చూసి అంటే బేసిక్గా పల్చగా ఉందా, స్పెర్మ్ పల్చగా ఉందా, చిక్కగా ఉందా అన్న దాన్ని బట్టి దీంట్లో స్పెర్మ్స్ ఉంటాయా లేదా అనేది మనం చెప్పలేం. కాకపోతే రెండు రకాల ఇష్యూస్ ఉంటాయి. బాగా స్పెర్మ్ వాటరీగా వస్తుంది అనుకోండి, అంటే నీళ్ళగా స్పెర్మ్ వస్తుంది, అంటే కొంతమందికి మీగడలాగా అంటే తెల్లగా రాకుండా వాటరీలాగా వస్తుంది అంటే సెమెన్ ట్రాక్ట్లో బాగా ఇన్ఫెక్షన్ ఉన్నట్టు ముఖ్యం. అది జనరల్గా సీమెన్ ఇన్ఫెక్షన్స్ ఉన్న వాళ్ళకి ఎప్పుడు కూడా ఏదర్ బాగా వాటరీగానే వస్తుంది లేదా బాగా జెల్ లాగా వస్తుంది. అంటే దాన్ని డిలేడ్ లిక్విఫాక్షన్ అంటాం. ఒక 10 నిమిషాలు స్పెర్మ్ అలా రిలీజ్ అయిన తర్వాత పక్కన పెట్టినా కూడా జనరల్గా స్పెర్మ్ అనేది వాటర్ లాగా అయిపోవాలి. ఎవరికైతే అలాగే జెల్ లాగానో తీగల్లాగానో అలా గంటల పాటు అలాగనే ఉందనుకోండి, జనరల్గా అది ఇన్ఫెక్షన్స్ ఉన్నట్టు. కాకపోతే ఇవన్నీ మనము ఊహించుకోకుండా సింపుల్ పద్ధతి ఏంటంటే ఒక మంచి డయాగ్నోస్టిక్ సెంటర్కి వెళ్ళి సీమెన్ అనాలిసిస్కి టెస్ట్కి శాంపుల్ ఇవ్వగలిగితే మీకు ప్రాబ్లం ఉందా లేదా తెలిసిపోతుంది. ఆ సీమెన్ అనాలిసిస్ టెస్ట్కి మీరు వెళ్ళే ముందు కంపల్సరీ 3 రోజుల గ్యాప్ పాటించితేనే మనకు కరెక్ట్ రిపోర్ట్ వస్తుంది. రెండోది, సీమెన్ అనాలిసిస్ శాంపుల్కి ఇవ్వడానికి వెళ్ళినప్పుడు కొంచెం కింద పడిపోయింది అనుకోండి, సీమెన్ మీరు ట్రై చేస్తున్నప్పుడు ట్రై చేయగానే ఫస్ట్లో కొంచెం స్పెర్మ్ ఫాస్ట్గా వచ్చేసి ఆ బాటిల్లో పడకుండా కింద పడిపోయింది అనుకోండి, నెక్స్ట్ వచ్చిన శాంపుల్ని మాత్రమే ఇచ్చి మీరు వెళ్ళిపోకూడదు. వీలైనంత వరకు ఆ రోజు అసలు శాంపుల్కి టెస్టే ఇవ్వద్దండి. ఎందుకంటే సీమెన్ అనాలిసిస్కి టెస్ట్ ఇవ్వాలి అంటే మొత్తం బాటిల్లో మీకు ఆ రోజు ఎజాక్యులేట్ చేసుకున్నప్పుడు ఎంతైతే వస్తుందో మొత్తం శాంపుల్ని ఇవ్వాల్సి ఉంటుంది. అప్పుడే మనకు రిపోర్ట్ కరెక్ట్గా వస్తుంది. అంతేగాని కొంచెం కింద పడిపోయింది కదా మిగతా వచ్చింది ఇద్దాము, లేదా కింద పడిపోయిందని తీసేసి మళ్ళీ బాటిల్లో వేసి ఇద్దాము, అలాంటివి చేయకూడదు. రెండోది, కొంతమంది సీమెన్ శాంపుల్కి ఇవ్వడానికి వెళ్ళినప్పుడు ఆ పెనిస్కి అంటే లూబ్రికేషన్ మాస్టర్బేషన్ చేసుకోవాలి కదా, అక్కడ షాంపూనో సోప్ సొల్యూషనో ఉంటే ఆ సొల్యూషన్ పెట్టేసి మాస్టర్బేట్ చేస్తుంటారు. అప్పుడు ఏమవుతుందంటే ఈ సోప్ సొల్యూషన్ కానీ అది దాంట్లో పడింది అనుకోండి స్పెర్మ్లో, వెంటనే ఆ సోప్ సొల్యూషన్ ఎఫెక్ట్ కానీ స్పెర్మ్స్ అనేది చనిపోతాయి. సో వీలైనంత వరకు ఆ రోజు శాంపుల్ ఇచ్చే రోజు ఇలాంటివి ఏది క్రీమ్స్ కానీ సోప్ కానీ షాంపూ కానీ వాడకూడదు. అంటే ఆ మాస్టర్బేషన్ ఈజీగా అవ్వడానికి అలాంటివి వాడకూడదు ఆ రోజు. థర్డ్ పాయింట్ ఏంటంటే, ఒకవేళ మీకు లాస్ట్ 1 వీక్లో హై గ్రేడ్ ఫీవర్ అంటే ఏదైనా ఇన్ఫెక్షన్స్ కానీ ఏదైనా హై డోస్ యాంటీబయాటిక్స్ కానీ తీసుకున్నప్పుడు కానీ ఒక బాగా జ్వరం వచ్చింది అనుకోండి, వైరల్ ఫీవర్ కానీ మామూలుగా జ్వరం కానీ వెరీ హై డిగ్రీ 100+ వచ్చింది అనుకోండి, ఒక వారం పాటు అసలు మీరు సీమెన్ ఇవ్వకూడదు. ఐడియల్గా అయితే హై గ్రేడ్ ఫీవర్ 102, 103 వస్తే అట్లీస్ట్ 1 మంత్ పాటు మీరు సీమెన్ టెస్ట్కి ఇవ్వకూడదు. సో ఈ జాగ్రత్తలు దృష్టిలో పెట్టుకొని మీరు సీమెన్ ఒక 2-3 రోజుల గ్యాప్లో వెళ్ళి మీరు శాంపుల్ని సీమెన్ అనాలిసిస్ టెస్ట్కి ఇవ్వగలిగితే వాటిల్లో ఎంత కౌంట్ ఉంది, ఎంత మొటిలిటీ ఉంది, అంటే ఎన్ని స్పెర్మ్స్ యాక్టివ్గా ఉన్నాయి, ఎన్ని హెల్తీగా ఉన్నాయి అనేది మనకు ఆ రిపోర్ట్లో వస్తుంది. అది ఒకవేళ తక్కువగా ఉంటే ఆ రిపోర్ట్ని బేస్ చేసుకొని పోయి డాక్టర్ని కన్సల్ట్ అయితే దాన్ని ట్రీట్ చేయగలుగుతారు. అంటే అసలు దానికి ట్రీట్మెంట్ అవుతుందా లేదా, ఎందుకు తగ్గింది అనేవన్నీ డాక్టర్ గారు మీకు చెప్పగలుగుతారు.